ఇదిగోండి సాంబార్ తయారీ. ఇదిగోండి పప్పు ఉడికిపోయిందండి. ఉడికిన పప్పు బాగా వాటర్ లెక్క చేసాం, ఎందుకంటే ఈ కూరగాయలన్నీ వేసిన తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చి చిక్కగా అయిపోతుంది. ఇవి బెండకాయలు, దోసకాయ, వంకాయ, మునక్కాయ 3 కలిపేస్తున్నానండి. కరివేపాకు కూడా ఉంది. దీంట్లో కొంచెం ఉప్పు వేసి మసలనియాలండి. కొంచెం పప్పు మసిలినాక చింతపండు రసం వేస్తామండి. చింతపండు వేస్తాం, గుజ్జు. కొంచెం కరివేపాకు కూడా వేస్తాం, మంచి వాసన వస్తుందండి. కొంచెం ఉల్లిగడ్డ కూడా వేస్తాం, స్మెల్కు ఇవన్నీ. కొంచెం పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కొంచెంసేపు స్టవ్ మీద పెడతాను. పప్పు మసిలినాక చింతపండు గుజ్జు వేస్తానండి. ఆ తర్వాత తాలింపు వేస్తాను. తిరగదు అమ్మ తిద్దాం ఎంత చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు అన్నీ ఉడికిందండి, మంచిగా ఉడికినాయి మెత్తగా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నిమ్మకాయ గుజ్జు వేయాలి. నిమ్మకాయ చింతపండు గుజ్జు వేయాలండి. ఆకలి అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, అందుకే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చూడండి, చింతపండు గుజ్జు అండి. ఇప్పుడు మా బిడ్డ పిసికింది. మా బిడ్డ పిసికినాక మళ్ళీ నేను పిసికినా. ఇప్పుడే దీంట్లో కొంచెం మెంతి పౌడరు, జీరా, ధనియాల పౌడరు వేసి మంచిగా మసలాలి. మంచిగా మసిలినాక కొంచెం ధనియా పౌడర్ వేస్తాను. కొంచెం మెంతుల పౌడర్, కొంచెమే అంటే మెంతి పౌడర్, ఇప్పుడు ఫాస్ట్గా ఇది మసిలినాక పోపేసి, ఇదిగోండి వీటితో పోపేస్తాను. చూడండి, చూపించు పూజ. ఎల్లిగడ్డ పేస్టు, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసి తాలింపు వేస్తానండి. ఇదిగోండి కారం కూడా వేయాలి, నేను మర్చిపోయాను. బాగా వేయట్లేదు కారం. చూద్దాం కొంచెం కలర్ ఎట్లా వచ్చిందో. ఇది మా పట్టించిన కారం అండి. ఎండుమిరపకాయలు ఎండలో పెట్టి పట్టించామండి. సన్న మిరపకాయలు ఇవి. చూపించు, చాలా ఘాటు ఉంటుందండి. కొంచెం వేస్తే చాలు, కారం కారంగా ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఇది కలర్ కూడా మస్తు కలర్ వస్తుందండి. ఇది దాని देखिए చూడండి ఫ్రెండ్స్, మంచి ఇదండి. ఇదిగోండి సాంబార్ తాలింపు. ఎల్లిగడ్డ పేస్టు, ఉల్లిగడ్డ కట్ చేసేసిన, కరివేపాకు, ఆవాల, జీలకర్ర, ఎండుమిర్చి వేసినానండి. మంచిగా వేగింది కూడా మంచిగా. ఇప్పుడు సాంబార్ దీంట్లో పోసేస్తామండి. చూపించండి. సాంబార్ మంచిగా మసిలిందండి. కావాలంటే మీరు దీంట్లో సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. కొంచెం పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదండి. దీంట్లో కొంచెం ఇప్పుడు ఈ మసిలిన సాంబార్ దీంట్లో పోస్తే మంచి వాసన వస్తుందండి. దీంట్లో కొంచెం పాపడాలు వేయించుకోవాలండి. పాపడాలు గోలించుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కొంచెం పోయి ఇప్పుడు అది దీంట్లో పోసినాను. ఇది కడాయి చిన్నగా ఉందండి, అందుకనే మేము సగమే పోసామండి. మళ్ళీ ఇది మొత్తం దీంట్లోనే పోస్తాం. ఇట్లారా ఇది కూడా దాంట్లో పోసేస్తాం. ఇప్పుడు దీంట్లో పోసి మసలిస్తాను. దీంట్లోకి కొంచెం మీరు పాపడాలు గోలించండి. ఇది పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే కడుపు నిండా అన్నం తింటారండి. వాళ్ళకి పప్పుచారు, సాంబార్ ఉంటే వాళ్ళకి ఇంకా ఏం అవసరం లేదండి. అన్నం తినని మారం చేయక్కర్లేదు, వాళ్ళే అడిగి అన్నం తింటారు. పిల్లలకి ఇష్టమైంది సాంబార్.
మీరు కూడా ఇంట్లో ఇట్లానే తయారు చేయండి, వంట చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని